మా నీళ్లు గురువుకు దారదత్తం. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం హరీష్ రావు. నీటిని కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడు. సీఎం ఎలాగో పట్టించుకోడు. ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్న. ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిందే మీరు. ప్రగతి భవన్లో జగన్తో విందు రాజకీయాలు చేసింది ఎవరు? రాయలసీమను రతనాసీమ చేస్తామని కేసీఆర్ ప్రకటించలేదా? బేసిన్ లేవు, బేహజాలు లేవని జగన్తో చెప్పలేదా? మంత్రి ఉత్తమ్ 1,00,000 కోట్ల కాళేశ్వరానికి తగలెట్టారని ఫైర్ అంటూ చూస్తామన్నా. ఇక్కడ విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు రాయలసీమ రతనాసీమ చేస్తున్నారు, సో నీళ్ళు అందిస్తా అన్నాడు కేసీఆర్. సరే ఇవన్నీ ఓకే అవన్నీ పాత ముచ్చట్లు అయిపోయింది కదా. వాళ్ళ అధికారం లేదు, మీ అధికారం ఉంది. మీరు ఏం పడుస్తారు, మీరేం చేస్తారు చెప్పరా? మీరు ఎక్కడ ప్రాజెక్టులు కడతారు, ఏం చేస్తారు, డిపిఆర్ లేదు, ఏం కథ ఉండదు, ముచ్చట ఉండదు, ఏముండదు. ఏమైనా ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు కాళేశ్వరం మీద నేర్చుకుంటూ ఉంటారా మీరు? ఆ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ఇద్దరు కూడా మేడిగడ్డ పిల్లలు, కాళేశ్వరం స్కామ్ దీని మీద నేర్చుకుంటూ ఉండండి. ఇక మీ జీవితం దాని గురించి మాట్లాడాలి. జీవితం అంతా అదే. మీరు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టిరా, పూర్తి చేసిరా అది చెప్పండి ఫస్ట్. ఒక్కడి ఘటనకే చేత కాదు, ఇంతవరకు ఒక పిల్లల మీద తోవలేదు. ఇక మీరు దాని గురించి ఎప్పుడు చూడు ఇక దాని మీద ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఇక 2.5 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడైనా మొదలు పెట్టిరా మీరు? ఆ ఎస్ఎల్బిసి పూర్తి చేసే పరిస్థితి లేదు, ఆ సుఖశాల పరిస్థితి లేదు, ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే పరిస్థితి లేదు, ఆ డిండి ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి లేదు, మా మునుగోలులో ఉన్న రిజర్వాయర్లు పూర్తి చేసే పరిస్థితి లేదు, శివనగుణం ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి లేదు. ఏమి కట్టరు, నీళ్ళు అందించరు, ఏం చేయరు. అన్ని టైంపాస్ మాటలు, అన్ని ఈ మాటలు మాట్లాడుకుంటారు. ఏంటంటే మీరు చేసింది ఏ ప్రాజెక్టు కట్టిరు? మీ తెలంగాణకు మీ కట్టిన ప్రాజెక్టు చూపించండి.